హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు ఎందుకు వీడియో తీయలేదు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఇదైతే వీడియో ఏం పెట్టానో మీరు థంబ్‌నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఇది మా ఊర్లో జరిగిన పెళ్ళి అనమాట. మా ఇంటి పక్కన అమ్ములు అని, నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత నాకు పరిచయమైన ఫ్రెండ్ అండి. తను నాకన్నా చిన్నదే. తనకైతే మ్యారేజ్ సెట్ అయింది. పెళ్లి కూతురుని చేస్తున్నారనమాట. మేము కూడా వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అండి. వ్యవసాయం చేసుకుంటారు. అంటే పనులకి, కూలి పనులకి అయితే వెళ్తారండి. ముగ్గురు ఆడపిల్లలు. తను లాస్ట్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయికి అయితే మ్యారేజ్ సెట్ అయింది. నిడదవోలు సైడు రావిమెట్ల అనమాట. అక్కడైతే పెళ్లి కుదిరింది. ఈరోజు పెళ్లి కూతురుని చేస్తున్నారు. సాయంత్రం 2:30 టైం అవుతుంది. పెళ్లి కూతురుని చేస్తున్నారు. బాగుంటుందండి పల్లెటూరులో పెళ్లి సందడి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. సిటీల్లో అయితే ఫంక్షన్ హాళ్ళు అలా ఉంటాయి, కానీ ఇక్కడైతే అలా కాదు. ఇంటి దగ్గరే టెంట్లు వేసుకుని, స్టేజీలు కట్టుకుని, డ్యాన్సులు వేసుకుని బాగుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, పెళ్లి కూతురుని చేసే టైంలో ఆడవాళ్ళందరూ ఇలా పసుపులు రాసుకుంటారు, పరిగెడతారు అనమాట. అంటే వాళ్ళు సరదా అనమాట అలా చేయడం. అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. అమ్ములు మంచి అమ్మాయి అండి. తను చూసారు కదా. ఇంకా పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు. మేము వెళ్ళాం. చాలా అంటే చాలామంది జనం వచ్చారు. పెళ్లి కూతురుని చేసేటప్పుడు చాలామంది కూడా ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి కూతురుని చేశారు. తను మెడికల్ షాప్లో పనిచేస్తుందండి. పనిచేసేది ఇప్పుడైతే మానేసింది, ఎందుకంటే మ్యారేజ్ అయిపోతుంది కదా. వాళ్ళ హస్బెండ్ అయితే వ్యవసాయం చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధం కుదిర్చి చేస్తారు. ఇంకా అంతే. అమ్మగారింటి కూడా ఎంత గారాబంగా పెరిగినా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి, అత్తగారింటికి వెళ్ళాల్సిందే, తప్పదు. ఏ ఆడపిల్లకైనా సరే ఇది తప్పదనమాట. ఆ టైంలో అదో బాధ. ఇంకా అంతే, ఆడపిల్ల జీవితం అలానే ఉంటుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఆడపిల్ల అనుభవించాల్సిందే. చూసారు కదా, పసుపు రాసుకున్నారు. పసుపు రాసుకున్న తర్వాత మళ్ళీ వాటర్తో కూడా వేస్తున్నారనమాట. పెళ్లి కూతురు తెల్లండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఉందిగా, నుంచుంది కదా, మీకు చూపిస్తున్నాను. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుని ఆవిడ పెళ్లి కూతురు తెల్లనమాట. పెళ్లి కూతురు తెల్లు కూడా మొత్తం పసుపు రాసేసి ఎలా పడితే అలా చేస్తారు. బాగా చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న దాంట్లోనే గ్రాండ్గా చాలా బాగా చేశారు. నాకైతే నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఇదైతే నైట్ అండి. రేపొద్దున మ్యారేజ్ అనగా, పెళ్లి కూతురు ఇంటికాడ పెళ్ళి అనగా ఈరోజు నైట్ తీస్తాను. స్టేజ్ డెకరేషన్ చేస్తాను కాదు, హల్దీ చేస్తున్నారు. రేపొద్దున పెళ్లి కూతురికి పెళ్లి చేస్తారనుక ఈ నైట్ హల్దీ చేశారనమాట. పెళ్లి కూతురుతో డ్యాన్స్ వేపిస్తున్నారు. నాకేమో డ్యాన్స్ రాదని అమ్ములు వేయట్లేదనమాట. ఏదో 2 స్టెప్ అంత క్లారిటీగా తీయలేకపోయాను. ఇంకా నేను ఎక్కడో స్టేజీ అవతలు ఉన్నాను, వాళ్ళేమో స్టేజీ అవతలు ఉన్నారు. అంత దూరం వెళ్ళలేక ఈ పక్క నుంచే తీసాను. ఎందుకంటే మళ్ళీ పాప నిద్రపోతుందో లేస్తుందని మా అమ్మకి చెప్పి నేనేమో తీసాను వీడియో. అదో సందడి అనమాట. పెళ్ళి అంటేనే చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి భలేగా సందడిగా ఉంటుంది. హ్యాపీగా గడుస్తుంది అనమాట. నా పెళ్ళిలో నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను. పెళ్ళిలో ఎంజాయ్ చేయడమే కదా. ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ పెట్టలేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి. ఇదైతే పెళ్లి కూతురింటి కాడ మార్నింగ్ టైం అనమాట. అదే మధ్యాహ్నము భోజనానికి అయితే వెళ్ళాము. పిలిచారు మమ్మల్ని. భోజనం చేయడానికి అయితే వెళ్ళాము. మా పాప సింధు కూడా వచ్చింది. సింధు వాళ్ళ క్లాస్మేటే. డిగ్రీ చదివినప్పుడు దేవరపల్లిలో తిను క్లాస్మేట్స్ అనమాట. అదిగా యువాన్ష్ చూడండి, యువాన్ష్ కూడా వచ్చేసాడు భోజనానికి. భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు సాయంత్రమే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను, దేని గురించి వచ్చాను, అసలు ఎన్ని రోజులు ఎందుకు వీడియోస్ తీయలేదో కూడా మీకు క్లారిటీగా తీసి చెప్తాను. అబ్బాయి ఇంటి దగ్గరికి అయితే పెళ్ళికి వెళ్ళలేకపోయానండి. వెళ్దామని ఎంతో ఆశపడ్డాను, కానీ వెళ్ళలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.